దీనికి సంబంధించి అంటే దేశంలో అయితే మొత్తం మీద పెద్ద ఎత్తున చర్చ అయితే డీలిమిటేషన్ గురించి అయితే జరుగుతుంది. అంటే దీంట్లో కూడా సౌత్ లేకపోతే నార్త్ కావచ్చు, అంటే ఈ రెండింటి మధ్య ఏదో పోరాటమో యుద్ధమో ఏదో జరుగుతున్నట్టుగా, దీనివల్ల అంటే సౌత్కి అయితే కొంత నష్టం జరుగుతున్నట్టుగా ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది. రేపు 542 సీట్లు ఉంటే ఇప్పుడు ఎంతో కొంత అంటే రేపొద్దున అసలు మినిస్ట్రీ కూడా వచ్చే పరిస్థితి లేదు. లేకపోతే మనకు కూడా అసలు చర్చకు కూడా అవకాశం దొరుకుద్దా, లేకపోతే మొత్తం నార్త్ వాళ్ళే దీన్ని ఆక్యుపై చేసి వాళ్ళే బిల్లులు చేసుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఓవరాల్గా అంటే కూలంకుషంగా కాకపోయినా ఒక బ్రీఫ్గా అంటే పద్మ గారు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలిమిటేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ప్రాసెస్, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది చేయాల్సిన పరిస్థితి. అంటే ఇట్ కుడ్ బి కాంగ్రెస్ పవర్లో ఉన్నా చేయక తప్పని పరిస్థితి. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ జిఎస్టీ లాగా, జిఎస్టీ ఎలా రోల్ అవుట్ చేయక తప్పని పరిస్థితి. అలాగే డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేస్డ్ గా చేయాలి అనేది మన కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. అది 2 దఫాలుగా అది దాన్ని చేయలేదు. సో ఇవాళ చేయక తప్పని పరిస్థితి వచ్చింది మనకి. అదే 2000 సంవత్సరంలో ఒకసారి అనుకున్నారు, అది కాలేదు. 2011లో సెన్సస్ జరిగింది. ప్లీజ్ గో హెడ్. సో ఇప్పుడు ఏంటంటే డీలిమిటేషన్ అనేది దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఎలా చేయాలి విధి విధానాలు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. బట్ ఇట్ బి పాపులేషన్ బేస్డ్. ఎందుకంటే మొదట్లో మనకి ఎంపీలను ఇచ్చేసినప్పుడు 10 లక్షలకు ఒక ఎంపీ అనుకున్నారు. కానీ ఇవాళ ఏంటంటే దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మన స్టేట్ లోనే చూడండి, మల్కాజ్గిరి అతిపెద్ద నియోజకవర్గం. మల్కాజ్గిరి అంత మంది అదే ఉంటుంది. అలాగే మీరు లక్షద్వీప్ లేకపోతే మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, అక్కడ మీకు 5-6 లక్షల మందే ఉంటారు. 5-6 లక్షలు కూడా ఉండరు, ఇంకా తక్కువే ఉంటుంది. కేరళలో చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాగేంటంటే ఇట్స్ నాట్ యూనిఫామ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో డీలిమిటేషన్ చేయాల్సిన మాట అయితే వాస్తవం కంపల్సరీగా. ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు వీళ్ళు సౌత్ నార్త్ డివైడ్ తీసుకొద్దాం అని చూస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలకి ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకుంటున్నారు. పర్టికులర్లీ స్టాలిన్ టెక్నికల్ గా సైంటిఫిక్ గా స్టాలిన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. స్టాలిన్ ఇప్పుడు అన్ని పార్టీ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేసి అందరినీ తీసుకొచ్చి ఈ వంకతో ప్రతిపక్షాలను యూనిఫై చేసి సౌత్, మీకు తెలుసు తమిళనాడులో చంద్రబాబు గారు కొంత ఒప్పుకున్నట్టుగా కనబడుతుంది. తమిళనాడు మీతో కలుస్తున్నారు కాబట్టి ఒకటి చెప్తానండి, ఎనీ సేన్ పర్సన్ విల్ అగ్రీ టు ఇట్. టెక్నికల్ గా సైంటిఫిక్ గా ఉంటే డెఫినెట్ గా ప్రజలు కూడా హర్షిస్తారు, అది మంచిదే పద్ధతి. దీనివల్ల బేసికలీ ఏంటంటే స్టాలిన్ గారు ఎప్పుడు కూడా సెపరేట్ ద్రవిడ రాజ్యము, ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. కేరళ కూడా అట్లే ఉందిలేండి ఒకప్పుడు. ఆయన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన మాట్లాడే మాటలకు అర్థం పర్థం ఉండదు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాట్లాడతాడు ఆయన. అసలు విషయం ఏది చాలా కేటగారికల్గా ఇటీవల తమిళనాడులో పర్యటించిన అమిత్ షా గారు కూడా చాలా కేటగారికల్గా చెప్పడం జరిగింది, తమిళనాడులో మీకు ఒక్క సీటు కూడా తగ్గదు అని. అయినా కూడా ఆయన మాకు ఇన్ని సీట్లు తగ్గిపోతాయని చెప్పేసి మొదలుపెట్టి ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి అసలు వీళ్ళెవరికి ఇంకా దాని మీద కూలంకషంగా ఒక ఐడియా రాలేదు ఎలా చేస్తారు ఏంటి అనేది. వాటికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఎనీ విధి విధానాలకైనా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలే నష్టపోయే విధంగా చేయరు ఎప్పుడు కూడా. ఒక రూపకల్పన చేసాడు, ఒక ప్రాంతం నష్టపోయే విధంగా చేయరు ఎప్పుడు కూడా. రూపకల్పన చేసేప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుంటారు. వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ మన ట్యాక్సెస్ మనం ఎక్కువ పే చేస్తున్నాము, అట్లాగే పాపులేషన్ మనకి తగ్గింది కాబట్టి మనకి ఓవరాల్గా మనం ట్యాక్సులు కడతాం, తెచ్చుకునేది ఏముండదు అనేది ఒక భయం. మనకి దీనివల్ల సీట్లు తగ్గిపోతాయి, సీట్లు తగ్గితే మనం ఇర్రెలవెంట్ అయిపోతాము నేషనల్ పాలిటిక్స్ లో, మనకి మినిస్ట్రీస్ రావు అని ఏదో వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ అసలు బీజేపీ ఇంతవరకు అంటే బీజేపీ గవర్నమెంట్ ఇంతవరకు దీని మీద కూలంకషంగా ఒక మీటింగ్ కానివ్వండి, ఒక చర్చ కానీ ఇంకా జరగలేదు. ఇది చెయ్యాలి, దాని పట్ల విధి విధానాలు ఏంటంటే ఆ రూపకల్పనలోనే ఉన్నారు ఇంకా. సో అది అయిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుంది. అది అందరినీ దిల్ టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్, అందరితో మాట్లాడిన తర్వాతే చేస్తారు. అది గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన తీసుకొని అనేక ఇళ్లు కట్టించడం జరిగింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం లేదప్పుడు, అక్కడ ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ ఆయన అన్ని అంటే సెంటర్ నుంచి ఏం స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ తీసుకున్నారు ఆయన. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హూస్ ఇన్ దట్ చైర్ as సీఎం. అదే మమతా బెనర్జీ ఉందనుకోండి, ఆవిడ తీసుకోరు. ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన తీసుకోరు. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇక్కడ రాలేదు ఎవరికి. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ రాలేదు. ఆయుష్మాన్ భారత్ ఎక్సలెంట్ స్కీమ్ అది. అంటే కొన్ని రావు దాంట్లో.
అంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి దానికి. Limitations అన్నిట్లో BPL కి ఉంటాయండి. కొంచెం బాగుంటుంది అది. లిమిటేషన్స్ అన్నిట్లో ఉంటాయి. కానీ ఆరోగ్యశ్రీ See, దానికంటే కొద్దిగా మెరుగ్గా ఉందనో లేకపోతే వాళ్ళ లేదండి. పేరు రాదనా? లేదు ఐఎమ్ ఏ డాక్టర్ మై సెల్ఫ్. ఓకే. ఐ నో దాట్ ఆరోగ్యశ్రీలో మీకు అసలు స్ట్రోక్ కి కవరేజ్ చాలా తక్కువ. ఎస్ ఎస్ మీకు ఒక MRI ఖర్చు మీకు మొత్తం కవరేజ్ వస్తుంది అక్కడ. రైట్. హెల్త్ పాలసీ గురించి ఇంకో రోజు మాట్లాడే సో ప్రయత్నం చేద్దాం. ఇది చాలా బేసికలీ కీలకమైనటువంటి యా సో అందువల్ల ఆరోగ్యశ్రీ కన్నా ఇంకా మచ్ బెటర్ Yes. మచ్ బెటర్ అన్ని వర్గాల డాక్టర్స్ ఇన్వాల్వ్ చేసి హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్ ఇన్వాల్వ్ చేసి చాలా కూలంకషమైన ఎస్ మేధోమదనం జరిగిన తర్వాత అప్పుడు ఆయుష్మాన్ భారత్ ని తీసుకొచ్చారు. ఎస్ ఆయుష్మాన్ భారత్ అనేక రాష్ట్రాల్లో అక్కడ బీజేపీ నాన్ బీజేపీ గవర్నమెంట్స్ కూడా తీసుకున్నారు అది, కానీ ఇక్కడ తీసుకోలేదు. లేదు, చివరిలో కొంత ప్రయత్నం కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది. ఆల్మోస్ట్ కొంత ఆ ఫండ్స్ ని వాడుకునే ప్రయత్నం చేద్దాం, మీరు చేసే ప్రయత్నం కూడా లేదు చేశారు. ఆయన మీరు గుర్తుంటే నాకున్న మీకు సమాచారం. వెళ్ళి మోడీ గారిని కలిసి నేను ఎన్రోల్ చేసుకుంటానని కూడా వచ్చి ఎస్ 2-3 నెలలు తాత్సారం చేసి మళ్ళీ చేయలా అంటే ఏం పేరు రాదు, ముద్ర చేయలా. రాదు, లేకపోతే మరి అది పెడితే అక్కడ మరి మోదీ గారి ముద్ర వేయాల్సి వస్తుందని చెప్పి మరి ఎట్లా అనుకున్నారు See, మీకు ఇవాళ రాజకీయంగా? ఇవాళ బీజేపీ ఎంత ట్రాన్స్పరెంట్ గా పరిపాలిస్తుందంటే ఇవాళ తెలంగాణని తీసుకోండి ఎగ్జాంపుల్ మీరు. ప్రతి గ్రామంలో పంచాయతీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సెంట్రల్ నుంచి వస్తాయి, సెంటర్ obviously, నుంచి obviously. వస్తున్నాయి. సెంటర్ నుంచి Yes, వస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలకి. ఎస్ మీకు రేషన్ కానివ్వండి Yes. ఇవన్నీ కూడా అక్కడ నుంచే వస్తున్నాయి. ఎస్ మీకు అనేక ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కి Yes, exactly. ఫండ్స్ కూడా అదే ఆ కొంత PM ఫండ్ ఆవాస్ స్టేట్ యోజనే ప్రభుత్వం divert చేస్తున్నారు. కొంత ఇచ్చి రెండు కలిపి Divert చేస్తున్నారు. ఇల్లు కట్టారు. సో పార్లమెంట్ నుంచి పంచాయత్ వరకు ప్రజల సే అన్నిట్లో ఉంది. 33% మహిళా రిజర్వేషన్ వచ్చిన తర్వాత Exactly. ఇప్పుడు ఇంకా పెరగబోతుంది అది. Right. మహిళలు కూడా వాళ్ళ ఓన్ డెసిషన్ మేకింగ్ పాలసీ మేకింగ్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో. ఇంకా Right. అంటే ఇప్పుడు ఆల్రెడీ పంచాయత్ లెవెల్లో ఉంది, ఇట్ విల్ బి అప్ టు ద పార్లమెంట్ లెవెల్. Yes. సో అధికార వికేంద్రీకరణ మీద బీజేపీ ఫోకస్ చేసినంతగా ఎవరు ఫోకస్ చేయలేదు గతంలో కానీ ఇప్పుడు కానీ, ఎస్ ఎప్పుడు ఫోకస్ అవ్వలేదు. ఎస్ అఫ్ కోర్స్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇవాళ బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీ. ఎస్ వి ఆల్రెడీ క్రాస్డ్ చైనాని మనం పాపులేషన్లోనూ క్రాస్ చేసాం, అలాగే వాళ్ళ పార్టీని కూడా క్రాస్ చేసాం. అన్ని క్రాస్ చేసారు కానీ ఆ $1 మిలియన్ అయితే మరి రాలేదు మనకి. మరి 2025 నాటికి 5 ట్రిలియన్ 6 ట్రిలియన్ ఏదో అవుతుంది అన్నారు, అదైతే క్రాస్ చేయలేదు. అవుతుందండి. వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, ఓకే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. మనకు సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్న ఇవి కానీ, ఇప్పుడు ట్రంప్ చేస్తున్నది కానీ, వీటన్నిటి వల్ల మీరు స్టాక్ మార్కెట్స్ కుదేలా చూస్తున్నాం మనం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇది ఓన్లీ ఇప్పుడు ఏదైతే రెసెషన్ హిట్ అవుతుందో మనకి, అది ఓన్లీ భారతదేశందే కాదు ప్రపంచ వ్యాప్తంగా రెసెషన్ ఉంది. మీకు ఆ ఫిస్కల్ డిసిప్లిన్ మనకి ఎంతో ఉండబట్టి మనం మిగతా రాజ్యాల్లో కాకుండా అంటే మిగతా దేశాల్లో కాకుండా మనం ఎంతో కొంత మనం స్టేబుల్గా ఉన్నాం. వీఆర్ స్టేబుల్ బికాస్ ఆఫ్ అవర్ ఫిజికల్ డిసిప్లిన్. ఇక్కడ మనము అధికార వికేంద్రీకరణ చేస్తేనే ఇలా ఉందండి. రాష్ట్రం వన్ ఆఫ్టర్ ద అదర్ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఇవాళ విజయడంక మోగిస్తుందంటే కారణం ఏంటి అంటే చాప కింద నీరులాగా మేము ప్రజలకి సన్నిహితం అవుతున్నాం, ప్రజలకి మేము ఏం చేస్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీఆర్ నాట్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ టు ద రాజకీయ పార్టీలకి చెప్పండి. ఓకే మేడం, అంటే ప్రజలకి చెప్తున్నాం. మీరైతే ఒక మంచి పాయింట్ చెప్పారు, అన్ని రాష్ట్రాల్లో విజయడంక మోగిస్తున్నామని. మరి వచ్చే రానున్న ఎలక్షన్లో అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంత విజయడంక మోగిస్తుంది అంటే గ్రౌండ్లో మీరు ఎంత ఉన్నారు, మీ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్ష పదవికి కూడా ఎవరిని ఇవ్వబోతున్నారు, మరి ఇది కూడా ఒక ప్రతిపక్షమే అనుకుందాం. సరే, మీకు దాంట్లో అయితే ప్రతిపక్ష హోదా లేకపోయి ఉండవచ్చు, ప్రతిపక్షంగానే భావిద్దాం. ప్రజల కోసం ఎట్లా కొట్లాడుతుంది దాని గురించి ఇంకో ఇంటర్వ్యూలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.